ఇప్పుడు నువ్వు ప్రొడ్యూసర్స్ యాక్టర్ అన్న ఒక నమ్మకం నీలో నీకున్నది కాబట్టి ఆడియన్స్ కి ఏది రీచ్ అవుతుందో ఎక్కువ ఒక సీజన్ లో ఒక్కొక్కటి బాగా రీచ్ అవుతాయి. ఒక టైంలో లవ్ స్టోరీస్ బాగా ఆడినాయి, ఇంకో టైంలో యాక్షన్ ఫిల్మ్స్ బాగా ఆడినాయి, ఒక టైంలో ఫ్యామిలీ డ్రామాస్ బాగా ఆడినాయి. ఇప్పుడు అంతా రామ్ కామ్, థ్రిల్లర్స్, హారర్స్. రామ్ కామ్ హారర్ కాదు సార్, అసలు హారర్ ఐ డోంట్ థింక్ ఇస్ దేర్ నౌ. మన తెలుగులో ఇప్పుడు హారర్ ఏమొస్తుంది? అదే ఇప్పుడు సార్ థ్రిల్లర్ ఈజ్ ఇన్ థర్డ్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్ ఇస్ ఆర్ సూపర్ స్టార్ ఫిల్మ్స్ విచ్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. సెకండ్ పొజిషన్ ఇస్ కామెడీ. థర్డ్ పొజిషన్ ఇస్ లవ్. ఫోర్త్ ఇస్ ప్రాబ్లీ a thriller. This is what I see in my observation. Correct. And I know why comedy and love is making superstars out of amateurs. I know why it is happening. అంతే కదా సార్. ఇప్పుడు ఈ నగరానికి ఏమైనా రాకన ముందు నేను అమెచ్యూర్నే కదా, నేనేం ఇట్స్ నాట్ కాదు కదా. దాని తర్వాత వాళ్ళు నన్ను ప్రొఫెషనల్ అన్న ఒక మాట కానీ ఒక గుర్తింపు, అవును ఒక గుర్తింపు, అక్కడి నుంచే. బట్ అది అలా ఎందుకుందో కూడా నాకు తెలుసు. బట్ నేను అది ఇంటర్వ్యూలో చెప్పాను. నేను చెప్పను, అది నేను చెప్పాలని చెప్పాను కదా. I want to see, let me first, నాకు ఇదేదో అబ్జర్వేషన్ చేశానని నాకు అనిపించింది, అది ఫస్ట్ నాకు ఉపయోగపడ్డ తర్వాత చెప్తా. టోటల్ సెల్ఫిష్నెస్. ఇట్ ఈస్ ట్రేడ్ సీక్రెట్, బిజినెస్ సీక్రెట్. అయితే మరి ఇప్పుడు అంటే నేను ఇంకొక మాట అడుగుతా, మీ యంగర్ హీరోస్ అందరికి అంటే ఇండస్ట్రీలో వింటున్న మాట సుమా, మాకు మేమేం చూడం కదా, బిట్వీన్ ఫోర్ వాల్స్ ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ కథలోని వాళ్ళు యంగర్ హీరోస్ వాళ్ళే కూర్చోపెట్టుకుని రైటర్స్ ని పెట్టుకుని వాళ్ళకి సీన్ ఎలా కావాలి, ఏ డైలాగులు, పంచ్ డైలాగులు, లేకపోతే కథని డైరెక్టర్ ని కూర్చోబెట్టుకుని ఇలా మార్చుకుని అలా మార్చుకుని అని చేస్తున్నారు అన్నది వింటుంటాం మేము. నువ్వు కూడా సేమ్ స్కూలా? సార్ ఇప్పుడు అలా చేస్తే ఏంటంటే ఎంతో కొంత ఒక రైటింగ్ టాలెంట్ యాక్టర్ లో కూడా ఉండాలి, అందుకే చేస్తున్నారు. రిపోర్ట్ ఉంది. So I think he has some writing talent also on his side. Okay. So and different kinds of writers. There are few writers who can just sit by themselves and write a whole script. వాళ్ళకి అది అవ్వదు. ఒక డిస్కస్ చేసుకుంటూ రాసేది ఒక స్టైల్, అది కొంతమందికి సెట్ అవ్వదు, కొంతమందికి అదే సెట్ అవుతుంది. మేబీ సిద్ధు ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ రైటర్. సిద్ధువే కాదు, ఇప్పుడు మన విశ్వక్ సేన్ గాని స్క్రిప్ట్ చేసుకోవడంలో కూర్చుని చేసుకుంటాడు అని వింటుంటాం. ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ ఎట్ ఆల్. No. As long as it helps. No, it is. I think in a way, it feels like you are assuming more responsibility. పోతే రేపు నిన్నే అంటారు. అంటే ఇప్పుడు అది చేయకపోయినా హీరోనే అంటారు అనుకోండి. ఫస్ట్ అది వేరే విషయం. సినిమా ఆడితే అంత క్రెడిట్ అంతా హీరోకే వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు మీరు అన్నది, బికాజ్ యాజ్ యు వర్ సేయింగ్, నాకు లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా అని ఐ ఫీల్ అది అలాంటిది ఒకటి బయటకు వస్తుంది అంటే దట్ యాక్టర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ సమ్ రైటింగ్ టాలెంట్ అండ్ హీ వాంట్స్ ఫ్యూ సీజన్డ్ రైటర్స్ టు హెల్ప్ హిమ్ అవుట్, బ్రింగ్ దట్ థింగ్ అవుట్ ఆన్ టు ద పేపర్. పంచ్ డైలాగులు సరే, బట్ ఎక్కడికి వెళ్దాం, అసలు టోన్ ఏంటి, సినిమా టోన్, ట్రీట్మెంట్. మరి నువ్వు థియేటర్ నుంచి వచ్చావు కదా, లేదు ఇప్పటి వరకు అయితే ఐ డోంట్ డూ ఎనీ ఆఫ్ దట్. బట్ నేను ఒక 1 year టైం తీసుకుంటా సార్ ఫర్ మీ టు యాక్చువల్లీ రైట్ అ స్క్రిప్ట్. 1 year టైం తీసుకుంటా. ఐ టేక్ 1 year టైం. ఓకే. ఇప్పుడు నేను అసలు ఏది వెయిట్ లో కూడా కాలు చెయ్యి పెట్టాను అంటే ఐ కెన్ టెల్ దమ్ వాట్ ఐ లైక్ అండ్ ఐ కెన్ టెల్ దమ్ వాట్ ఐ డోంట్ లైక్ ఇన్ అ స్క్రిప్ట్. బట్ ఆల్ టుగెదర్ మా డిస్కషన్ నుంచి ఒక 80-20 వచ్చేసింది అనుకోండి, అంటే 80 ఐ లైక్, 20 ఐ డోంట్ లైక్, స్టిల్ డూ ఇట్. మేబీ ద 20% somebody else likes, maybe the writer likes, 30% maybe the writer likes. Okay, let's do it. Yeah, I don't mind. Because at the end of the day, who is an expert? Ever expert? నాకేం తెలుసు? 100% నాకు తెలిసి రాసినా కూడా అది హిట్ అవుతుందని ఎక్కడ రాసి పెట్టుందా?
అంతే అదే మన వాళ్ళు అంటే చాలా పాపులర్ గా మాట చెప్తాను, పేకాడుతున్నప్పుడు ముక్కు పడితే అందరూ ఆడతారంటారు. ముక్కు పడాలి కార్డ్ రావాలి. అలాగే ఇప్పుడు మీ కథలు గానీ ఏదైనా అనుకున్న కరెక్ట్ గా సెట్ అయితే ప్రాపర్ ఈక్వేషన్, ఇదైతే పేకార్డ్ ఆడడం చాలా గ్రేట్ అని అంటారు. గ్రేట్ లేదు డబ్బులు మొత్తం పోయాయి అనుకోండి, అదొక దరిద్రమైన ఆలోచన, అసలు దాని దగ్గరికి వెళ్ళకూడదు. గ్యాంబ్లింగ్ అంటారు దాన్ని అని. అట్లే ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు నువ్వు సినిమా నెక్స్ట్ చేసే సినిమాల్లో నువ్వు నీ తాలూకా ఒరిజినల్ చాయిస్ గానీ ఒరిజినల్ ఇంట్రెస్ట్ గానీ, ఎందుకంటే బికాస్ యు ఆర్ ఇన్ ఎ బడ్డింగ్ స్టేజ్, రైట్? ఇప్పుడు నీ తాలూకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ప్రొడ్యూసర్ లో ఒక కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ తో రావచ్చు, డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ తో రావచ్చు, బట్ నిన్ను నువ్వు చూసుకుని యాజ్ ఆల్ ది అదర్ యంగ్ హీరోస్ రైట్, అలాంటి ప్రక్రియ ఏమి చేపట్టబోవట్లేదా నువ్వు? లేదు సార్, నేను యాజ్ ఐ వాజ్ సేయింగ్, ఇప్పుడు జరుగుతున్న రైటింగ్ ఏదైతుందో ఇంచుమించు ఐ కెన్ ఆల్రెడీ డూ ఇట్. నేను ఏంటంటే బికాజ్ ఆల్రెడీ అది చూసారు కాబట్టి ఐ వాంట్ టు బ్రేక్ సమ్ స్టీరియోటైప్ వెన్ ఐఎమ్ కమింగ్ విత్ మై రైటింగ్. దానికి స్టీరియోటైప్ అంటే వాట్ ఈస్ రన్నింగ్ రైట్ నౌ ఇన్ యువర్ ఒపీనియన్ ఏం జరుగుతుంది? బై ద వే, ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మీరు యానిమల్ చూసారా? యానిమల్ లో హౌ హీ నైస్లీ హీ ప్లేడ్ విత్ స్క్రీన్ ప్లే. ఐ వాంట్ టు నో స్టఫ్ లైక్ దట్ బిఫోర్ ఐ కమ్ అప్ విత్ మై ఐడియా. లీనియర్ గా వెళ్తుంది అనుకోండి, ఐ కెన్ రైట్ అ లీనియర్ స్క్రిప్ట్. I feel like I can write a linear script. Yeah. Lot of people may not understand linear screenplay ante. Okay, yes. 1 by 1, 1, 2, 3, 4, 5. Till today I can be an instinctive writer, which most of it adi నాకు help చేస్తుంది ఎక్కడ అంటే set మీద, when I go as an actor. If I improvise something or if I add something, my director ఆయనకు నచ్చుతుంది. That is where my instinctive writing comes from. ఇప్పుడు దాంతో ఐ కెన్ రైట్ అ స్క్రిప్ట్ యాక్చువల్లీ, సిట్ డౌన్ అండ్ జస్ట్ బ్రష్ అసైడ్ ఎవ్రీథింగ్ అండ్ రైట్. బట్ నాకు అది ఇన్స్టింక్టివ్ కాకుండా ఒక ఫార్ములైక్ ఆర్ ఒక క్రాఫ్ట్ పరంగా నాకు దాన్ని నేర్చుకోవాలని ఉంది ఆ రైటింగ్. ఇది ఇట్ షుడ్ నాట్ బి లైక్ అది ఆడింది ఇది ఆడలేదంటే అది అంటే ఐడియా బాగుంది ఇది ఓకే అంటే వన్ టైమ్ వండర్ టైప్, అది నాకొద్దు. ఐ వాంట్ టు నో ద వైజ్ ఆఫ్ ఇట్. హౌస్ ఐ నో హౌ అనేది నాకు తెలుసు. బై ఇది ఎందుకు, వాట్ ఈస్ దిస్ అంటే ఇది క్రాఫ్ట్, దిస్ ఈజ్ హౌ. ఇఫ్ యూ రైట్ లైక్ దిస్ దెన్ మనకు లాస్ట్ కి ప్రీ క్లైమాక్స్ లో దాన్ని లేపచ్చు. ఇప్పుడు ఇట్లా రాస్తే దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్ దట్ గోస్ ఆన్ ఇన్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు రైట్ అన్ ఎమోషన్. ఎమోషన్ కి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది సార్. ఆ ఎమోషనల్ అండర్స్టాండింగ్ ఉంటే మీకు ఎక్కడ పడేయచ్చు ఎక్కడ లేపచ్చు అనేది బాగా తెలుస్తుంది. నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ యానిమల్ లో ఫస్ట్ హాఫ్ వెరీ నాన్ లీనియర్ గా వెళ్తా ఉంటది. ఎందుకంటే ఆల్దో అంటే ఆల్దో వాట్ ఎవర్ ఆ స్టోరీ జరిగేది మనకు తెలిసిందే, కానీ దాన్ని ఇంట్రెస్టింగ్ చేశాడు విత్ దట్ స్క్రీన్ ప్లే ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ థింక్ హీ ఫీల్స్ హీ హ్యాస్ అ వెరీ రాడికల్ వే ఆఫ్ ఎన్విసాజింగ్ ఆర్ ఒక రాడికల్ వే ఆఫ్ అంటే ఒక తిరుగుబాటు ఉంది, ఒక రాడికల్ వే ఆఫ్ క్యారెక్టరైజేషన్. ఎస్ దిస్ కెన్ హ్యాపెన్. ద లాస్ట్ టైం సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి తర్వాత కబీర్ సింగ్ తర్వాత, అవును ఒక రిలేషన్షిప్ లో అబ్బాయి అమ్మాయి కొట్టుకోకపోతే అందులో లవ్ ఏ ఉన్నట్టు అని అన్నాడు ఆయన. విచ్ ఇస్ పొలిటికల్లీ కరెక్ట్గా ఆలోచించే వాళ్ళకి అదొక పెద్ద బూతు. బట్ యాక్చువల్లీ మీరు ఆలోచిస్తే హీస్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ రూటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వేర్ ఈ మీడియా సోషల్ మీడియా అవి ఇవి లేనప్పుడు మీ తాతయ్య వాళ్ళు, మా తాతయ్య కాలంలో ప్రేమ ఎలా ఉండేది? కొట్టుకోవడం తిట్టుకోవడంలో చాలా ప్రేమ ఉండేది. వాళ్ళ ఎన్ని సక్సెస్ఫుల్ మ్యారేజ్, అప్పుడు డైవోర్స్లు అయ్యాయా? ఏం లేవు. ఇవాళ అవుతున్నాయి డైవోర్స్. ఎందుకంటే ఇట్స్ నాట్ రూటెడ్. ది ఎమోషన్ కి రూట్ అయ్యేంత ఎక్స్పీరియన్స్ మనం ఎమోషన్ తోటి అవ్వట్లేదు. అండ్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అంటున్నారు కదా, విత్ దిస్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ ఏమైపోతుంది అంటే హ్యూమన్ ఇంటరాక్షన్స్ తగ్గిపోయి ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి అవకాశం చేసుకునే టైం తీసుకోవట్లేదు. సేమ్ టైం ఇట్ ఈస్ ద సేమ్
365 days ఎస్ in 18th century. ఎస్ ఇంట్లో the కూర్చున్నా same. ఎవరు వాట్సాప్ వాళ్ళు చూసుకుంటారు. So he is coming from a very rooted knowledge of how love works. ఎస్ Today's time, when you say it out like that, you will get all kinds of negative ఇది అవును అదే అయింది అక్కడ. ఆయన when he said that మన అనుపమ uproar వచ్చింది. ఒక ఇది అట్లా కొట్టుకుంటే గానీ ఎట్లా ఇవాళ రేపు వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ వేర్ నార్మల్ గా ఏదైనా వర్డ్ కొంచెం అటు ఇటు అండి యూ కాంట్ కాల్ అ ఫ్యాట్ పర్సన్ ఫ్యాట్, యూ హ్యావ్ టు కాల్ హిమ్ హోల్సమ్. దట్ ఈస్ వేర్ వీఆర్ లివింగ్ టుడే. Yes.